ఈరోజు చాలా టేస్టీగా ఇంకా చాలా ఈజీగా చేసేసుకోగలిగే వంకాయ పెరుగు చట్నీ చేసుకుందామండి. ఈ టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేయడం చాలా సులువు అండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ప్రిపేర్ చేసి టేస్ట్ చూపించండి, అందరికీ నచ్చుతుంది. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒక 2 తుంపి వేసుకుంటున్నాను. వేయించి పెట్టుకున్న ఈ పోపును మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేసి కలుపుకోవాలి. పోపులో కరివేపాకు వేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి, ఫ్లేవర్ బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. పెరుగు తాలింపు అయితే సూపర్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక 2 పెద్ద వంకాయలు తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటిని కట్ చేసేటప్పుడు సన్నని చక్రాలుగా కట్ చేసుకోండి, బాగుంటుంది రెసిపీకి. వంకాయలని కట్ చేసిన వెంటనే వాటర్లో వేసేయాలండి, లేదంటే కలర్ మారిపోతాయి. నేను వేయడం కొంచెం లేట్ అయింది, కలర్ మారడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే వంకాయ ముక్కలకి ఉప్పు కారం మసాలా అంతా పట్టించుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం ప్లేట్ తీసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం మసాలా పొడి వేసుకొని చాలా తక్కువ వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు వాటర్లో ఉన్న వంకాయ ముక్కలకి ఉప్పు కారం మసాలా అంతా పట్టించాలండి. ముక్కలన్నీ తీసి కారం మసాలాలో వేసుకుంటున్నాను. ఈ విధంగా వంకాయ ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టించి ఒక పక్కన ఉంచుకొని మళ్ళీ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వంకాయ ముక్కలన్నింటినీ ప్యాన్లో వేసేసుకుంటున్నాను. మిగిలిన కారం అంతా కూడా వేసేసుకోవచ్చండి. ఈ విధంగా మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించుకోండి. 3-4 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుని బాగా మగ్గింది అనుకుంటే పెరుగులో వేసేసుకోవచ్చు. లేదంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు తీసి చూస్తే బాగా మగ్గిపోయింది కదా. ఈ విధంగా స్పాచులాతో చెక్ చేసినప్పుడు ఇంత సాఫ్ట్గా ఉంటే పెరుగులో వేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఈ వంకాయ ముక్కలన్నింటినీ మన పెరుగు తాలింపులో వేసి కలుపుకుంటే మన రెసిపీ కంప్లీట్ అయిపోయినట్టేనండి. చెప్పాను కదా చాలా ఈజీ చాలా టేస్టీ అని. ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ రెసిపీ రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ పెరుగు చట్నీకి మరీ పుడిసిన పెరుగు అయితే తీసుకోవద్దండి, అంత టేస్ట్ బాగోదు. మరీ ఫ్రెష్ పెరుగే కావాలని చెప్పాను, కానీ ఎక్కువ పులియకుండా ఉంటేనే పెరుగు బాగుంటుందండి రెసిపీకి. వంకాయ ముక్కల్లో ఒకటే సాల్ట్ వేసుకున్నాం కదా, పెరుగులో అయితే అసలు వేయలేదు. ఒకసారి చెక్ చేసుకుని మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అంతేనండి, మన ఈజీ టేస్టీ వంకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. తప్పకుండా అందరూ ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ.